హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు నేను మసాలా మునక్కాయ శనగపప్పు వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం శనగపప్పు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని అప్పుడు మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మన ఇష్టం, ముందే వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకుని తర్వాత మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. నేనైతే సరిపడా వేసేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు మనము ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిపోయినాయి కదా, చూసారా టమాటా ముక్కలు. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇంట్లోనే నేను దంచుకున్నాను. మీ ఇష్టం, దంచుకునే వాళ్ళు ఉంటే ఇంట్లో దంచుకోవచ్చు, బయట దంచుకోవచ్చు. కానీ ఇంట్లోనే బాగుంటుంది కదా, అందుకని బయట తీసుకొస్తాము. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనము ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయ ముక్కల్ని, ఇది కూడా మనం కూరలో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఎందుకంటే కొంచెం ఆవిరికి ఉడుకుతాయి అన్నట్టు మునక్కాయ ముక్కలు. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే పచ్చిపచ్చిగా వేసుకుంటే ఎప్పుడైనా కానీ కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనము కావలసినంత పసుపు, కారం అవి వేసుకోవాలండి. ఉప్పు అయితే నేను వేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. పసుపు, కారమే వేసుకుంటానండి. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత కారాన్ని కూడా వేసుకోవాలి. కానీ అలాగే ఉప్పు పెట్టకూడదండి, తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటిందనుకో కూర టేస్ట్ మొత్తం పోతుంది. అందుకని మనం తిప్పుతూ ఉండాలి. కారం సరిపోదేమో అని మళ్ళీ వేసాను నేను, ఎందుకంటే మసాలా కర్రీ కదా, అందుకని. ఇప్పుడు వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు మనం కావాల్సిన నీళ్ళు పోసుకోవచ్చు, మరి అలాగని ఎక్కువ పోయొద్దు. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కూర మసాలంత వరకు ఉంచుకోవాలండి. ఎందుకంటే మనము ఫస్ట్ శనగపప్పు వేసామనుకో రెండు మొత్తం మిక్స్ అయిపోయి బాగోదు. అందుకని నీళ్ళు మరిగిన తర్వాతే నేను శనగపప్పుని తెచ్చుకుంటాను. ఎప్పుడు శనగపప్పుని ఎక్కువ వాటర్తో ఉంచాను. ఏదో కొద్దిగా లైట్గా కొద్దిగా వాటర్ ఉంటాయండి. ఈలోపు మనం మసాలా సిద్ధం చేసి పెట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఇలాచి, లవంగం అవి మంచిగా దంచి పెట్టుకోవాలండి. కూర మసలింది కాబట్టి ఇప్పుడు మనము శనగపప్పును ఉడికించుకున్నాం కదా ఫస్ట్, అది మనం చేర్చుకోవాలి. శనగపప్పును చేర్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని రెండు కలిపి ఉడకనివ్వాలండి. మునక్కాయలు, శనగపప్పు కూర ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము మసాలా అయితే ఈ టైంలో ఇంకా నేను మసాలా దంచేసి పెట్టేసుకున్నాను. మసాలా మన ఇష్టం అండి, దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు. కానీ దంచిన మసాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు మనము కూర మసులుతుంది కాబట్టి ఇప్పుడు దంచిన మసాలాను కూడా మనము అందులో చేర్చుకోవాలి. చేర్చుకుని చూసుకున్నారా, ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి, అందుకని నేను ఇది అనమాట కాసేపు ఉండేద్దాంలే వెంటనే వేసేస్తే బాగుందని ఇప్పుడు వేసానండి. ఇప్పుడు మనము మంచిగా మంట మీడియం సైజులో పెట్టుకోవాలండి. మరి ఎక్కువ పెట్టామనుకో కింద మాడిపోద్ది శనగపప్పు కాబట్టి, అదే తక్కువ మంట పెట్టామనుకో తొందరగా అవ్వదు కర్రీ. అందుకనేసి మరి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీడియం సైజులో పెట్టుకోవాలన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.